పార్క్డేల్ హోటల్లో నిర్వహించిన రోటరీ క్లబ్ విశాఖ స్మార్ట్ సిటీ సమావేశంలో నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పున్నా మోహన్ రావు, సెక్రటరీ వి మురళీకృష్ణ, ట్రెజరర్ రామ్మోహన్ ని ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం సౌత్ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచంలోని అతిపెద్ద సేవా సంస్థల్లో ఒకటి. రోటరీ యొక్క లక్ష్యం దాని వెబ్సైట్లో పేర్కొన్నట్లుగా ఇతరులకు సేవల్ని అందించడం, సమగ్రతని ప్రోత్సహించడం మరియు వ్యాపార, వృత్తిపరమైన మరియు సహజ నాయకుల సావాసం ద్వారా ప్రపంచ అవగాహన, సద్భావన మరియు శాంతిని పెంపొందించడం. ఇది రాజకీయేతర మరియు మతరహిత సంస్థ. సభ్యత్వం దరఖాస్తు లేదా ఆహ్వానం మరియు వివిధ సామాజిక అంశాల ఆధారంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 46,000 రోటరీ క్లబ్లు ఉన్నాయి. ఇందులో 1.4 మిలియన్ మంది రోటరీ సభ్యులుగా పిలువబడుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ వసంతలక్ష్మి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పీడీజీ విశ్వనాథ్, రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందవరపు సూరిబాబు, పట్నాల శ్రీనివాసరావు, వైశ్యరాజు, జ్యువెలరీ అధినేత వైశ్యరాజు, భద్రగిరిరాజు, రాష్ట్ర కళింగ వైశ్య మీడియా కోఆర్డినేటర్ పొట్నూరి గణేష్, టి గణేష్ టెక్కలి, ఇతర రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, రోటరీ క్లబ్ స్మార్ట్ సిటీ కుటుంబ సభ్యులు, ప్రాంతీయ కళింగ వైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఇద్దరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నూతనంగా రాబోయే సంవత్సరానికి అధ్యక్షుడిగా, సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి మోహన్ గారికి, వారణాసి మురళీకృష్ణ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా 33వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన వసంతలక్ష్మి గారికి, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలకు, ఫాస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు, నూతనంగా ఎన్నుకోబడిన బాడీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సంతోషం. ఈరోజు అధ్యక్షులుగా, సెక్రటరీగా కళింగ కాఫీ కమ్యూనిటీ నుంచి ఎన్నుకోబడినందుకు ముఖ్యంగా చాలా సంతోషం. అయితే ఈరోజు బాడీలో కూడా చూశాను, చాలామంది సభ్యులు కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనము సర్వీస్ చేయడానికి అన్ని రంగాల్లో కూడా మనం ముందుండేటటువంటి కమ్యూనిటీ మనది. ఇక్కడ మిగతా కమ్యూనిటీ పెద్దలు కూడా ఉన్నారు. మా కమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దండి. మరి అధ్యక్షుడు, సెక్రటరీ మా కమ్యూనిటీ నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి 4 ముక్కలు చెప్పవలసిన అవసరం ఉంది. నేను కూడా నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కాఫీ కమ్యూనిటీకి అధ్యక్షుడిగా గత వారమే ఎన్నుకోబడ్డాను. సెక్రటరీగా మా మిత్రుడు కోరాడ శ్రీనివాసరావు గారు, ఈ విశాఖపట్నం జిల్లా సాధికార కమిటీ కన్వీనరు మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఆయనకి రాష్ట్ర పార్టీ రాష్ట్ర కమ్యూనిటీ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాజ్ కిషోర్ గారు అని పెద్దలు, ఆయన విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడు చేసి తదుపరి రాష్ట్ర కమ్యూనిటీకి కూడాను 2వ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర మన కళింగ కాఫీ కార్పొరేషన్కి చైర్మన్గా అందవరపు సూరిబాబు గారు మొన్నటి వరకు చేసి మన ప్రభుత్వం మారింది కాబట్టి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఆయన రాజీనామా చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్ర సంఘానికి కోరాడ శ్రీనివాసరావు గారు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన వీరందరూ కూడాను అనేక సేవా కార్యక్రమాలు ఈ జాతికి కానీ సమాజానికి కానీ చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే మా మిత్రపక్షమైనటువంటి
మా వంశీకృష్ణ గారు ఇక్కడ ఈ సమావేశంలో గౌరవ ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి వారికి కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అయితే మా జాతి ఎటువంటిదంటే సర్వీస్ రంగాల్లో చాలా ముందుకుంటున్నారు. అయితే వారు సుదూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా మీ అందరూ సహాయ సహకారాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వారికి మీరు ఇంకా సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ జాతి 4-5 లక్షల జనాభా ఉన్నటువంటి జాతి రాష్ట్రంలో 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ బీసీగా గుర్తించింది. ఎందుకంటే మీతో పాటు మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం కొద్దిమంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడాను మా వెనకతో ఎంతో మంది జాతి వెనుకబడిన జాతి ఉన్నారు. చాలా ఈ విశాఖపట్నంలోనే అనేక మంది బళ్ళు వేసుకొని లేకపోతే టిఫిన్ కొట్లు పెట్టుకొని అనేక రకాల వ్యాపారాలు చేసుకొని వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. మీ ప్రాంతంలో కూడా ఉన్నారు. కాబట్టి మీరు మా జాతిని గుర్తించాలి. రేపు మేము ఓబీసీగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఓబీసీ ప్రయత్నాన్ని కూడాను మేము గతంలో బీసీ సాధించినప్పుడు విశాఖపట్నం నుంచి శాసనసభ్యులందరూ సహకరించారు. ఉత్తరాంధ్ర జిల్లా శాసనసభ్యులందరూ సహకరించారు. మళ్ళీ నేడు కూడాను 2015 నుంచి మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఓబీసీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని మీ ప్రాంతంలో ఉండేటటువంటి మా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు మాకు ఓబీసీ సహకరించమని. అదేవిధంగా అందరు శాసనసభ్యులందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, అన్ని సంఘాల ప్రతినిధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడాను మనకి ప్రభుత్వంలో ఓబీసీ వచ్చే విధంగా మీ అందరూ రిప్రజెంటేషన్స్ తయారు చేసి ఆ అసెంబ్లీ స్థానాలు శాసనసభ్యుల ఏరియాలో ఎవరెవరైతే సంఘ ప్రతినిధులు సంఘ కార్యవర్గాలు ఉన్నాయో వారందరూ కూడా వెళ్ళి ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు ఓబీసీ చేయమని చెప్పేసి వారిని సందర్భంగా మేము సమావేశానికి మరి సభాధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మోహన్ గారు, కార్యక్రమ నిర్వాహకులు సిస్టమేటిక్గా రన్ చేస్తూ టోటలీ ఐడియాలజీని పూర్తిగా అవగాహన సోమేష్ గారు, టోటలీ పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి వచ్చేటువంటి వంశీ వారు మాకు సుపరిచితులు, స్నేహితులు. వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, మరి వారు ఈ కార్యక్రమం ఉద్దేశించి కార్యవర్గానికి చెప్పడం సంతోషంగా ఉంది. వంశీ గారు మా 2014 కూడా పనిచేస్తారు. వారు శాసనసభ్యులుగా అత్యంత విజయంతో పోటీ చేశారు. వారు ఇంకా ఉత్పత్తులను కోరుకుంటున్నాను. అలాగే వసంతలక్ష్మి గారు, మరి వారి హస్బెండ్ గారు జికే గారు కూడా మాకు బాగా పనిచేస్తారు. వినాయక సంవత్సరం పెట్టడం జరుగుతుంది. సంతోషంగా ఉంది. మరి నూతన కార్యవర్గం చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఒక నిమిషం టైం ఇచ్చారు. మరి మోహన్ కోసం చెప్పాలంటే 2-3 నిమిషాలు పడుతుంది కానీ బ్యాగ్గా చెప్పేస్తాను. మోహన్ గుడ్ ఎంటర్ప్రెనర్, ఐడియాస్ ఉన్న మనిషి. ఒక తండ్రి తన కొడుకులు ముగ్గురు పిలిచి తన తాలూకు వ్యాపార బాధ్యతలు అప్పచెప్పడానికి చెరో 100 రూపాయలు ఇస్తారు. ఒక రూమ్ చూపిస్తారు. ఆ రూమ్ చూపించినప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయంలోపు ఆ రూమ్ని మీరు 100 రూపాయలు పూర్తిగా నింపాలి అని చెప్తారు తండ్రి. ఎవరైతే నింపుతారో ఆ కొడుకే నా వ్యాపార బాధ్యతలు అప్పచెప్తామని చెప్తారు. ముగ్గురు కొడుకులో ఒక కొడుకు 100 రూపాయలతో గడ్డి కొంటాడు. గడ్డి కొని ఆ రూమ్ ప్రయత్నం చేస్తాడు. అది ఫిలప్ అవ్వదు. ఇంకో కొడుకు మునకప్పులు పెట్టుకుంటాడు కానీ అది కూడా ఫిలప్ అవ్వదు. కానీ ఒక కొడుకు సూర్యాస్తమయం దాకా ఆగి ఆ కొవ్వొత్తి వెలిగించి దాని వెలుగంతా అదంతా ఎంటర్ప్రైనర్ వ్యాపారం చేసిన వ్యక్తి సాయంత్రం వ్యాపారం చేసి సాయంత్రం బయట పిల్లలతో పెరుగుతుంటాడు తిందామని. ఆ రాత్రి 9:10 ఒక కస్టమర్ తప్పు కొట్టి పెరుగు కావాలంటే తను భార్యాభర్తలు పెరుగుతారు గట్ట పెరుగు అమ్ముతారు. అది గుడ్ ఎంటర్ప్రైనర్ మోహన్. మోహన్ శక్తి కారణం అంటే మా నాన్నమ్మ అమ్మాయి మా అనుభవ పుట్టినారు. వాళ్ళ అమ్మ దౌడమ్మ మా అనుభవ అమ్మాయి. వాళ్ళ ఆవిడ త్రివేణి మా అమ్మాయి. జనరేషన్ మా అనుభవ అమ్మాయి. సంతోషం. మరి త్రిపులారు మరి రాజమౌళి గారు సినిమా తీసారా? ఆ త్రిపులారు చూసి
ఇప్పుడు కూడా నాకు తెలియదు. డబ్ల్యూ రామ్మోహన్ వెరీ సిస్టమేటిక్ మా మేనేజ్. చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా ఒక క్రియేటివిటీగా ఇన్నోవేటివ్గా డిజిటల్గా చేయాలి. ఇప్పుడు వంశీ గారు వచ్చి నెక్స్ట్ కార్యక్రమానికి కూడా వారే చీఫ్ గెస్ట్ వచ్చి ఈ సంఘం చేసిన పనులు వారి నోటితో పోడాలి. ఆ స్థాయికి మీరు అడిగారు. నమస్కారం చేస్తున్నటువంటి సోమేష్ గారికి, విశ్వనాథ్ గారు, ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ ముందుగానే హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు. ముందుగా నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే గంగాధర్ గారు బాగా నవ్వించారు, చాలా చక్కగా చెప్పారు. ముందుగా మోహన్ గారు ఇదే వేదిక మీద ఒక్క నిమిషం మాట్లాడకూడదు. ఇదే వేదిక మీద సంపూర్ణంగా నా కోసం మద్దతు ప్రకటించి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో స్థిరకాలం గుర్తుండిపోయేందుకు అత్యంత మెజార్టీ యావరేజ్తో 70.3% యావరేజ్తో ఇప్పటి వరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో అంత ఓట్లు సాధించిన పరిస్థితి లేదు. 237 బూతులు 237 బూతులు కూడా మెజార్టీ సాధించడంలో కళింగ కౌంటర్ పాత్ర కూడా ఉందని చెప్పేసి నాకు సంపూర్ణ వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరికీ ఎప్పుడే చిన్న అవసరం వచ్చినా నా అవసరం ఎప్పుడున్నా పిలిస్తే పలుకుతానని చెప్పేసి ఆ సోదరులందరికీ పేరు పేరున మీ ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాకపోతే ఇవాళ మీరందరూ రోటరీ క్లబ్ అంటే అది ఒక సేవా దృక్పథంతో ఈ ప్రపంచంలో ముఖ్యంగా బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి బ్లడ్ సప్లై చేయడంలో కానీ పేదలకు అండగా ఉండడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నది. అందులో ఇవాళ మీరు అందరూ కూడా ఉన్నారంటే మీరు కూడా ఎంతో గొప్ప మనసు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. సేవ చేయడానికి ముందుకి మనం సంపాదించిన రూపాయి కట్టి మనసు, నేను సంపాదించిన రూపాయి ఖర్చు పెట్టాలి, పేదలకు పెట్టాలి, ఆపదలను పెట్టాలి అనుకున్న వాళ్ళు దేవుడు ఎంత మంచి మనసు ఇస్తే తప్ప అందరూ తొందరగా డబ్బులు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ రోటరీ క్లబ్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. విశాఖపట్నం ప్రజలకి బ్లడ్ కొరత కానీ లేకపోతే ఎక్కడ ఏ కష్టం ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంబంధించినా, ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ముందుండాలని చెప్పేసి మీకు నా వంతు ఎవరెలా సహకరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ రానున్న రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఇక్కడ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నూతనంగా ఎన్నుకోబడి ఇంతకుముందు వివిధ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇంకా ముందు ఇంకా ఆర్థికంగా ఎదగాలని మీరు అందరూ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహన్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ టీం అందరూ కూడా థ్యాంక్ యూ. నేను రోటరీ క్లబ్లో 2017లో జాయిన్ అయ్యాను. 2017లో జాయిన్ అయిన నుంచి అంచెలంచెలుగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఈ రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను మా కమ్యూనిటీకి ఒక ఏరియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అయితే మా కమ్యూనిటీ వరకే నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. మా కమ్యూనిటీకే కాకుండా మిగతా ప్రజలకు కూడా సర్వీస్ చేయాలనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోటరీ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు కొన్ని కార్యక్రమాలు కూడా నేను చేయడం జరిగింది. అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా నేను తీసుకున్నాను. ఈ రోజు నుంచి మళ్ళీ జూలై 1 వరకు కూడా నేను మా రోటరీ మిత్రులతో, మా రోటరీ సభ్యులతో, మీ అందరి సహకారంతో కూడా నేను మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తాను. ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో వాటర్ సప్లై ఇవ్వడానికి మేము రెడీ అవుతున్నాం. అలాగే కొన్ని స్కూల్స్లో బెంచెస్, స్టూల్స్ కూడా కావాలంటే దానికి కూడా రెడీ అవుతున్నాం. అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా కొన్ని ట్రైబల్స్కి కొన్ని పనిముట్లు ఆల్రెడీ మేము అందజేసాం. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కావాలంటే అక్కడ మేము చేస్తామని హామీ ఇచ్చి వచ్చాం. లాస్ట్ ఇయర్ మా ప్రెసిడెంట్ గారు చేశారు. ఈ ఇయర్ కూడా దాన్ని కొనసాగిస్తూ ముందుకు చేస్తాను నేను. అదేవిధంగా
నేను జూలై 1 నుంచి నేను చార్జ్ తీసుకునే ముందు మా గవర్నర్ గారు మీరు బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయండి అని చెప్పారు. బ్లడ్ క్యాంప్ కూడా నేను 38 ఆదివారం నాడు కండక్ట్ చేయించాను. చాలా హ్యాపీగా అయింది బ్లడ్ క్యాంప్ కూడా. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాను. ఇదే విధంగా మీ అందరూ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని విన్నవించుకుంటాను. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.